ఒక తండ్రి తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఇలా అడుగుతాడు, ఒరే నాన్న నేను చనిపోతే నువ్వు ఏడుస్తావారా అని అడుగుతాడు. నేను ఏడవను డాడీ అని అంటాడు ఆ అబ్బాయి. ఎందుకురా, నీకోసం చాలా కష్టపడుతున్నాను, ఎంతో చేస్తున్నాను, నీకోసం ఎన్నో త్యాగాలు చేశాను, ఎందుకు ఏడవవురా అని అడుగుతాడు. కొడుకు అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు డాడీ, నేను ఏడవను అంతే అంటాడు. నాన్న అంటాడు, నువ్వు మనిషివా బండరాయివారా అంటాడు, నీలో కొద్దిగా కూడా విశ్వాసం లేదంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, నాన్న నువ్వు ఎన్నైనా అనుకో, నేను మాత్రం ఏడవను అంటాడు. చివరికి నాన్న ఎందుకు ఏడవవురా అని ఆ అబ్బాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, చూడు నాన్న, నువ్వు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో నీకు ఎలా తెలుస్తుంది? మీరు బ్రతికి ఉండగా మీ కళ్ళలో కన్నీళ్ళు రాకుండా చూసుకునే దమ్మున్న కొడుకుని నేను అంటాడు. ఆ మాటలు వినగానే తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. చనిపోయినప్పుడు ఏడవడం కాదు, బ్రతికి ఉన్నప్పుడే కన్నీళ్ళు రాకుండా చూసుకోవడమే నిజమైనటువంటి ప్రేమ. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు అన్నం పెట్టకుండా చనిపోయిన తర్వాత తద్దినాలు సంవత్సరికాలు చేసి ఏం లాభం అండి? కాబట్టి తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే వారికి సేవ చేయండి, వారు చచ్చిపోయిన తర్వాత దినాలు కాదు.